ఇంత బ్యాడ్ పిఆర్ఓ ఉంటే కూడా ఇంత మంచి సినిమా చూడగలిగాం. అంటే పిఆర్ఓలు ఒక్కళ్ళ వల్లే సినిమాలు బాగుంటాయి అనుకోవటం కాదు. పిఆర్ఓ ఎంత దరిద్రుడైనా కూడా, ఎంత చెడ్డవాడైనా, ఎంత దుర్మార్గుడైనా సినిమాలు బాగుంటే మాత్రం ఎవరు ఆపలేరు. అర్థమైందా? ఏంటమ్మా ఈ సినిమా ఇవాళ మీడియాలో ఉన్నాడు కాదు, ఏ స్త్రీకైనా కానీ ఒంటరిగా ఉండే ఆడపిల్లలకి ఇవాళ ఆల్మోస్ట్ మీడియాలో కానీ బయట ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు అయితే ఒంటరిగా ఉంటున్న వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయ్యాయి రోజు. అయితే వాటి కోసం ఇప్పుడు ప్రవల్లికలాగా కొంతమంది వాళ్ళ ఇష్టాన్ని వదిలేసుకుంటూ ఉంటారు. ఇష్టాన్ని వదిలేసుకోవటం వల్ల ఇంకా కష్టాలు వస్తూ ఉంటాయి తప్పిస్తుంటే ఇంకా బాధలు పెరుగుతాయి తప్ప తగ్గవు. అట్లీస్ట్ మనకు నచ్చిన పని మనం చేస్తూ ఉంటే దాంట్లో ఒక ఆత్మతృప్తి, స్థైర్యం ఉంటుంది. అదే విషయాన్ని శ్రీ చైతు అనే అమ్మాయి కదా, అంటే అతను ఐ విల్ కాల్ హిమ్ అనేదో పిలిచాడు కదను. అతను చెప్పాడు, తప్పు నాది కాదు. హిమ్ అంటే నేను అబ్బాయి కోసం వెయిట్ చేశాను, ఈ అమ్మాయి పైకి వచ్చింది, కానీ ఈ అమ్మాయి అసిస్టెంట్ ఏమో అనుకున్నా. నువ్వే డైరెక్టర్ కదా. అతను తప్పేం లేదు సార్, అతను తప్పేం లేదు. అదేంటిది? అమ్మాయి సో ఈ అమ్మాయి కథ కూడా నీదేనమ్మా, స్క్రిప్ట్ కూడా తందే. ఇవాళ అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే, రోజు చూసే విషయమే. మనుషులంతా డబుల్ స్టాండర్డ్స్లో ఉంటారు. ఆ డబుల్ స్టాండర్డ్స్లో ఉండే మనుషుల్ని మనం ఓపెన్గా చెప్పలేం, తెలిసినా చెప్పలేని పరిస్థితి. అట్లీస్ట్ దెర్ ఈజ్ అ గర్ల్ ధైర్యం చేసి ఇది మీ ఫేస్ ఇది అని చెప్పగలిగిన ఒక సినిమా తీసింది, ఒక షార్ట్ ఫిలిం. దానికి సునీత లాంటి ఒక గొప్ప సింగరు, ఇవాళ తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ అయిన సునీత యాక్ట్ చేసింది. అంటే ఒక మంచి స్క్రిప్ట్కి మంచి ఆర్టిస్ట్ ఉండటం కూడా అవసరం. అంటే అందులో సెలబ్రిటీ ఆర్టిస్ట్ ఉండటం ఇంకా అవసరం. తను ఇంతవరకు ఏ సినిమా చేయలేదు, ఫస్ట్ టైం చేయటం, షార్ట్ ఫిలిం చేయటం, దాంట్లో తను సింగర్గా చేయటం అనేది ఇంకా బాగుంది. అందుకని ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కావాలి. మామూలుగా షార్ట్ ఫిలిం అంటే గోడ మీదకి వచ్చిన అబ్బాయి అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే అమ్మాయి ట్రై చేయటం, అబ్బాయిని ట్రై చేయటం ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక కాన్సెప్ట్తో వచ్చిన సినిమాలు డెఫినెట్గా మంచిది, సమాజానికి కావాలి. ఈ తీసిన చైతుకి, శ్రీ చైతు అనే అబ్బాయికి, ఈ నిర్మాతలకి, మన సునీతకి, అట్లాగే అతను హీరో అని పిలిచాడు. అతను హీరో కాదు, విలన్ ఈ సినిమాలో. ఈ విలన్ హీరో అని మోసం చేస్తున్న విలన్కి, సాయి కిరణ్కి, ఈడు కాదు, ఈడు సైడ్ క్యారెక్టర్ అన్నాడు కాదు, ఈడే హీరో సమీర్ గారు. సో వీళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ, హోల్ టీమ్కి అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. విలన్ గారు నేను చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఐఎమ్ థ్రిల్డ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ 3 reasons. First one is because Sunita garu is acting in it. She is a very good family friend of ours, because ours is also a musical family. మేము అప్పుడప్పుడు we keep meeting each other and we were neighbors. ఒకప్పుడు ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం, కావూరి హిల్స్లో. సో బాగా తెలుసు ఆవిడ. సో చాలా ముగ్గురు నైబర్స్. ఇన్ఫ్యాక్ట్ సమీర్ వాజ్ ఆల్సో అవర్ నైబర్ కావూరి హిల్స్లో. సో ఇట్స్ హ్యాపీ, ఎందుకంటే మేము అందరూ ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సెకండ్ రీజన్ ఈజ్ ఇట్స్ అబౌట్ ఉమెన్స్ ఎంపవర్మెంట్. ఏంటంటే ఇలా ఒక లైఫ్లో కాంప్రమైజ్ చేసి మనం బ్రతికే కంట నరకం ఇంకా లేదండి. సో ఎవ్రీబడి షుడ్ ఫాలో దేర్ డ్రీమ్. ద థర్డ్ రీజన్ ఈజ్ అబౌట్ ఎనీబడీస్ డ్రీమ్, నాట్ అబౌట్ ఓన్లీ విమెన్స్ డ్రీమ్ అనే కాదు. ఎనీబడి హ్యాస్ టు ఫాలో దేర్ ఓన్ డ్రీమ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంటుంది మన లైఫ్లో ఇది చేయాలి అనేది.
చాలా చాలా కారణాల కోసం మనం అది వదిలేస్తుంటాం. బట్ మనం అది ఫాలో అయ్యేది ట్రై చేస్తే దానిలో ఉన్నంత హ్యాపీనెస్ మనకి లైఫ్లో ఇంకెక్కడ దొరకదు. సో ఇంత మంచి బ్యూటిఫుల్ మెసేజ్ ఉంది ఈ సబ్జెక్ట్లో అని ఐ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐఎమ్ గ్లాడ్ యూ ఆల్ లైక్డ్ ఇట్. అండ్ ఒకటి నేను డెఫినెట్గా చెప్పాలి, సునీల్ కశ్యప్ గారు ఈస్ గివెన్ అన్ ఎక్సలెంట్ మ్యూజిక్. ఐ రియలీ లవ్డ్ ద సాంగ్. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు అలానే యాక్టర్ గిరీష్ రాజ్ గారు. చాలా రకాల అన్యాయాలని ఒక చిన్న పసిపాప దగ్గర నుంచి ప్రతి ఆడపిల్ల, ప్రతి వృద్ధురాలను చూడకుండా ఎన్నో కోణాల్లో మనం చూస్తున్నాము. వీటన్నిటినీ బేస్ చేసుకొని తీసిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి అభినందించాల్సిందిగా, ప్రతి ఒక్కరు దీని ద్వారా ఒక మెసేజ్ని అందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ స్త్రీ కోణంలో ఎన్నో రకాల సమస్యల్ని పరిష్కారం చూపించే దిశగా ఈ సినిమా తీసిన యూనిట్ వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇవాళ సమాజంలో హీరోసే కాదు షీరోస్ కూడా ఉన్నారని నిరూపించినందుకు వారికి మరొకసారి అభినందనలు. హలో అండి. రాగం యాక్చువల్లీ ఫస్ట్ నాకు చేతు ఏం చెప్పిందంటే నాకు షాక్. సునీత గారు ఒప్పుకున్నారు చేయడానికి. అంటే నాకు కాన్సెప్ట్ చెప్పింది ఫస్ట్, చెప్పి సునీత గారిని అడుగుతున్నాను ఏమవుతుందో ఏంటో తెలియదు ఇంకా అనింది ఫస్ట్లో. తర్వాత సునీత ఒప్పుకుంది అనగానే నాకు షాక్ సీరియస్లీ. బికాస్ ఇప్పటిదాకా చాలా పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలామంది అడిగారు తన్ని చేయమని, బట్ షీ నెవర్ కేమ్ ఫార్వర్డ్. దానికి రీజన్ ఏంటనిందంటే, అమ్మ ఐ డోంట్ థింక్ నేను కెమెరా ముందుకి కాదు, నేను మైక్ వెనకే కరెక్ట్ ఇది అది అని తను చెప్పింది. బట్ నాకు తర్వాత తను ఒప్పుకుంది, చేయడానికి ఒప్పుకుంది. ఐ విల్ టేక్ 2 more క్రెడిట్స్. ఏంటంటే ఈ రోల్కి సాయి కిరణ్ బాగుంటాడని చెప్పింది నేనే, ఆ రోల్కి సనా గారు బాగుంటారని చెప్పింది నేనే. వాళ్ళు అలాగే చెప్పరు సార్, అందుకనే మనమే చెప్పుకోవాలి. సో తర్వాత సునీత గారు షాక్ ఎప్పుడు ఇచ్చారంటే షూటింగ్లో ఫస్ట్ డే షూట్లో నాకు చాలా నర్వస్గా ఉంది సమీర్, ఐ డోంట్ నో ఏవో చెప్పింది చాలా. నేను నమ్మేశాను ఫస్ట్ నిజమే అనుకుని. తర్వాత ఎరక్కొడేసింది. మీరందరూ చూశారు కదా ఎక్స్ప్రెషన్స్ తనవి. బేసిక్గా ఏంటంటే కెమెరా వెనక మైక్ వెనక తను డబ్బింగ్ ఎంతోమంది పెద్ద హీరోయిన్స్కి చెప్పింది. అండ్ షీ నోస్ హౌ టు ఎమోట్. డెఫినెట్గా మనం ఎక్స్ప్రెషన్ ఇస్తేనే ఆ వాయిస్ బయటకు వస్తుంది యాక్చువల్లీ డబ్బింగ్లో అయినా సరే. సో దట్ ఈస్ ద సేమ్ థింగ్ షీ డిడ్ హియర్. తను అసలు ఎక్కడ యాక్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. షీ జస్ట్ బిహేవ్డ్ హర్ రోల్ అంతే. అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఎమోషనల్ సీన్స్ విషయానికి వస్తే డెఫినెట్గా మనం ఆల్రెడీ చూసాం. శ్రీరామ రాజ్యంలో నయనతారకి సీత క్యారెక్టర్కి తను చెప్పింది ఆల్ టైమ్ ది బెస్ట్, నాకు నచ్చింది అయితే. సో అలాంటి సీన్సే చెప్పినప్పుడు దీస్ వర్ నథింగ్ ఫర్ హర్, సింపుల్గా అలా చేసేసింది అంతే. అండ్ రియలీ ఐ కంగ్రాచులేట్ చైతు అండ్ హర్ ఎంటైర్ టీమ్. కెమెరామ్యాన్ విశ్వ వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎడిటర్ గ్యారీ వాజ్ వెరీ గుడ్. సునీల్ కశ్యప్స్ మ్యూజిక్ ఈజ్ ఫెంటాస్టిక్, వెరీ నైస్. ఆ సాంగ్ వినంగానే నిజంగా గూస్ బంప్స్ మాకు ఫస్ట్. తర్వాత సునీత పాడిన తర్వాత ఎక్కడికో రేంజ్ వెళ్ళిపోయింది ఆ సినిమాది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ షార్ట్ ఫిలిం. అంటే ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసాంలే, ఏదో లవర్స్ బ్రేకప్ అలా కాకుండా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇది. కాబట్టి ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ విల్ లైక్ ఇట్. రేపు పొద్దున ఇది యూట్యూబ్లో వదిలిన తర్వాత అందరికీ చాలా నచ్చుతుందని ఇదే ఏమాత్రం అటు ఇటు అయినా ఇంకా ముందుగా అందరికీ నమస్కారం. ఆరోగ్యరీత్యా కొంచెం అసలు వస్తానో రానా అన్న పరిస్థితుల్లో రావడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం రాగమే ఆఫ్ కోర్స్. చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఇక్కడికి వచ్చి షార్ట్ ఫిలిం అంటాం కాదు, రాగం మేము చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందించడానికి, ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అంకుల్. అసలు డిఫరెన్స్ అంతా మేము మంచిగా చెప్పారా అనుకుంటున్నాను. ఎందుకంటే
ఐఎమ్ లైక్ హిస్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చైతన్య అంటే కోపం వస్తుంది, చైతు అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకు నా కోసం రాసిందో తెలీదు, ఎందుకు నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుందో తెలీదు, నేను ఎందుకు ఎస్ చెప్పానో తెలీదు. అలా 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 జరిగిపోయింది అక్కడ. కానీ లేడీ డైరెక్టర్స్ మన ఫీల్డ్లోనే ఆల్మోస్ట్ వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు సో లెట్ మీ ఒక చిన్న బాధ్యతగా కూడా అనిపించింది నాకు. సో అలా చైతు నా దగ్గర రావటం, ఇది మీకోసమే రాయటం జరిగింది అని చెప్పడం, అందులో నేను యాక్ట్ చేయటం అంటే సమీర్ గారు చెప్పినట్టు తెర వెనకాల ఎన్నో క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్పిన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. గొంతులో పలికే ఎక్స్ప్రెషన్ వాయిస్లో పలకాలని రూల్, గొంతులో పలికే ఎక్స్ప్రెషన్ ఫేస్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్న రూల్ లేదు. బట్ ఏమో నా ఫస్ట్ కండిషన్ ఏంటంటే నన్ను యాక్ట్ చేయమని అడగద్దు, కెమెరా ఇలా ఈ యాంగిల్లో పెట్టాం కాబట్టి నన్ను ఇటు చూసి అటు చూసి డైలాగ్స్ చెప్పమనద్దు అని పాపం చాలా కండిషన్స్ పెట్టాను. నేను చాలా లిటరలీ చాలా రోజులు కూడా వెయిట్ చేయించాను తన్ని. బట్ పట్టు వదలని విక్రమార్కురాల్లాగా నా చేత రాగం అనే ఈ షార్ట్ ఫిలిం చేయించింది నా చెల్లెలు చైతు. ఫర్ దాట్ చైతుకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ది బెస్ట్ టెక్నీషియన్స్ అందరినీ తీసుకొచ్చి ది బెస్ట్ ఆర్టిస్ట్ని ఈ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసేలా చేసి, ఇది నిజంగానే ఒక స్పెషల్ షార్ట్ ఫిలిం లాగా ద వే ది మేడ్ రియలీ అమేజింగ్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆర్టిస్ట్ విషయంలోనూ టెక్నీషియన్స్ విషయంలోనూ షార్ట్ ఫిలింనే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ వచ్చింది యాక్చువల్లీ. దీని అంతటికీ కారణం మన ప్రొడ్యూసర్స్ కూడా, వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు చూశారు, మీ రెస్పాన్స్ తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ నేను ఈ మైక్లన్నీ మీ వైపు పెట్టి నేను అడగాలి ఎలా ఉంది ఏంటి అని. చెప్పండి ఎలా అనిపించింది? షూర్. సో మేము కాన్ఫిడెంట్గా ఆన్లైన్లో ఇది అప్లోడ్ చేయొచ్చు, రైట్? సో సమీర్ గారు ఒక చాలా చిన్న రోల్ అయినప్పటికీ కూడా సమీర్ గారు సమీర్ గారు ఎప్పుడైతే అసలు ఆ షాట్లో లేరో, నేను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేస్తే తల్లిదండ్రుల కోసం వెతుక్కున్నట్టే అయింది నా పరిస్థితి. సమీర్ లేడా ఈ సీన్లో, సమీర్ లేడా, వేరేజీ అని. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్లో ఎక్కువ తక్కువలు, ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, వాట్ ఎవర్ నేర్చుకునేది మాత్రం నేర్పించింది నా మొదటి గురువు సమీర్ అని చెప్పాలి. డెఫినెట్లీ. అండ్ సాయి కిరణ్ గారు దో ఇట్స్ అ స్మాల్ రోల్, బట్ చాలా గౌరవంగా యాక్సెప్ట్ చేసి ద వే హీ డిడ్ హీ పర్ఫార్మ్డ్, వి థరలీ ఎంజాయ్డ్. చేసిన ఒక్కడే షూటింగ్ కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి కిరణ్ గారు, సో స్వీట్. సనా గారు ఎంత మంచి ఆర్టిస్టో అందరికీ తెలుసు. సో ఈ షార్ట్ ఫిల్మ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఇదిగో ఈ టీం అంతా గ్రేట్ ఎఫర్ట్ పెట్టారు. మెయిన్లీ విశ్వ గారు కెమెరామెన్, గ్యారీ ఎడిటర్, సునీల్ కశ్యప్ గారు అద్భుతమైన పాట అండ్ రికార్డింగ్, ఎస్కే మేకప్ చీఫ్ అండ్ ఎవ్రీబడి, అండ్ మా గౌతమ్, శ్రీరామ్, అందరూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. షూటింగ్ అంటే ఇంత పిక్నిక్ లాగా ఉంటుందని మాత్రం నాకు తెలీదు, ఎక్స్పీరియన్స్ చేశాను. మరి ఫ్యూచర్లో యాక్ట్ చేస్తారా అన్న ఒక క్వశ్చన్కి నాకే ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చేలాగా అనిపించింది. I wish Chaitanya many more scripts like this, and we'll see future ఏం డిసైడ్ చేస్తుందో. నా కిటీలో ఏమున్నాయో నాకు తెలీదు. విష్ హర్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరూ కలిసి మమ్మల్ని బ్లెస్ చేసి విష్ చేస్తే ఈ షార్ట్ ఫిలిం చాలా చాలా పెద్ద సినిమా రేంజ్కి లైక్ అందరి చేత లైక్లు కొట్టించేలాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన న్యూ టాలెంట్ ఇక్కడ చాలా ఉందండి.
అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ చాలా గ్రేట్ ఎఫర్ట్, అతను కూడా పాప అటు అటు తిరిగి. మెయిన్లీ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ లిరిసిస్ట్ కిటు టు యూ ఆల్. ఎంత ఇంటెన్సిటీ ఉందంటే అతని సాహిత్యంలో, ఏ పెద్ద రైటర్కి కూడా తీసిపోకుండా ఆలోచింపచేసేటటువంటి అర్థవంతమైన లిరిక్స్ ఇచ్చారు ఈ పాటకి. కంగ్రాచులేషన్స్ కిటు, వెరెవర్ యు ఆర్. సీరియస్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదండి రాగం. చాలా విశేషాలు మాట్లాడుకోవచ్చు, కాకపోతే సమయాభావం వల్ల నా ఆరోగ్య రీత్యా కూడా నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ ఇట్ అండ్ బ్లెస్ us like that. Thank you so much. ఆయన రీసెంట్గా చేసిన ఒక మనసు అనే మ్యూజిక్ ఆల్బమ్ నేను ఎన్నిసార్లు విన్నా నాకే తెలియదు, ప్రతిరోజు వింటూనే ఉండేవాడిని. రామ్జోగ గారి లిరిక్స్ కానీ, భాస్కర్ భట్ల గారి లిరిక్ వర్క్ కానీ చాలా ఇష్టం నాకు. అలాగే సునీత గారి వోకల్స్ కూడా, ఆవిడ వాయిస్కి ఫ్యాన్స్ కానివాళ్ళు ఉండరు. అండ్ అంటే ఒక రకమైన ఇండివిజువాలిటీని, ఒక రకమైన ప్యాషన్, కెరీర్ పైన ఉన్న ప్యాషన్ని ఎలివేట్ చేసే కాన్సెప్ట్ లాగా అనిపించింది నాకు ఇది. సో అందుకే చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యి రాయగలిగాను ఈ పాటని. ఈ పాట ఎంత బాగా రావడానికి మెయిన్ రీజన్ నేను సునీల్ కశ్యప్ గారికి ఇస్తాను క్రెడిట్, ఎందుకంటే ఆ ట్యూన్లో అంత ఇంటెన్సిటీ ఉంది. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ సునీత గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫోన్ కాల్. స్టార్టింగ్ ఎలా చేయాలి సమీర్? రెడీ అండి. అందరికీ నమస్కారం అండి, అండ్ థ్యాంక్స్ అ లాట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ టర్న్ అప్ టు ద ప్రీమియర్. స్టార్టింగ్ ఎలా చేయాలి సమీర్? రెడీ అండి. అందరికీ నమస్కారం అండి, అండ్ థ్యాంక్స్ అ లాట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ టర్న్ అప్ టు ద ప్రీమియర్. యాక్చువల్లీ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు షేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ I think చాలా ఉన్నాయి. I don't know what to talk and what not to. But అందరికన్నా ముందు this was possible because of Sunita akka. I mean, when I told her the script, నేను ఎప్పుడు అనుకోలేదు. I mean, journey, I just thought ఒక మూవీ తోటి, I mean, after this it will stop అనుకున్నాను. But I would say with Ragam, I got a very good family actually. More than anything else, I got a family. And when I wrote the story, it's like 8 months back I wrote the story for her, and I don't know, I'm a very big fan of her. I used to follow all her interviews, anything. I mean, movies lo my favorite role is Anand, so I think heroine antakana elevate avadanik karanam is the dubbing. So I'm a big fan of Sunita garu. So when I was writing this story, I had only Sunita garu in mind. ఒకవేళ Sunita garu చేయకపోతే నేను చేసేదానికి కాదు. I understand there were few frustrations in between script nunchi shooting koche lopala. There were lots of things which I went through. Konjam tension paddana, obviously because I'm a newcomer. But after that it was a very smooth run for me, and she always surprised all of us on the sets with all single takes. Indulo anni single takes andi, most of them are single takes. So tanu ekka kashtavanni pettaledu. And I thank Sunita garu once again, and thanks a lot. And whatsoever this appreciation I'm getting is just because of Sunita garu. And I happen to meet lots of people because of her, and one among them is Raghavendra Rao garu, which is a memorable moment for me, which I will cherish my whole life. And then my friend, my mentor Samir. So వితౌట్ సమీర్ నేనైతే నిజంగా అండి, ఐ వాజ్ లైక్ సునీత గారు ఎలా చెప్పారో యాక్టింగ్ కోసం దాన్ని చూసుకునేవారు, నేనే కోఆర్డినేషన్ కోసం చూసుకున్నాను. దే వర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ వెన్ వీ వర్ లుకింగ్ ఫర్ ఇంటర్వ్యూ రోల్, మెయిన్ సింగర్ రోల్ కోసం వీ వర్ లైక్ సర్చింగ్ ఫర్ పీపుల్ ఎవరైతే చేస్తే బాగుంటుంది అని. వీ కేమ్ అక్రాస్ మెనీ నేమ్స్, అండ్ ఒకళ్ళు ఫైనలిస్ట్ కూడా అయ్యారు. బట్ ఆఫ్టర్ దాట్ ఇట్ వాజ్ లైక్ తను రాలేదు, అండ్ షూటింగ్ ఇంకా నెక్స్ట్ డే ఉంది. ఐ డిడ్ నాట్ నో వాట్ టు డూ. Samir was a person, Sana garto maatladi, he set up everything for me, so it was like a cakewalk for me. Samir ledu anante I really don't know, I mean inta smooth ga ate asalu ayyedi kaane kaadu. And okay, thanks a lot Sam, thanks for being there for me. అండ్ సమీర్ని నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ బాగా వాడేస్తున్నాను. సో బేసికలీ వాడకం అంటే సమీర్ని వాడినట్టు నేను ఎవరిని వాడలేదు. సో
యా కొంచెం ఫస్ట్ టైం కదండి మాట్లాడేలా వర్డ్స్ తెలీదు, సో అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. ఓకే ఇది కట్ అండి ప్లీజ్, ఎడిటర్ గారు కట్. అండ్ I would thank Sai Kiran Anna also. When Anna, I know him from many days, but first time matram maatladindi because of Ragam only. Lekha is my very best friend and Anna happens to be Lekha's brother, so that's how I asked him. And the role ki once I came across and once Sunta garu and Sai Kiran garu were acting, I really felt he was very apt for the role. And we had lots of fun on the sets, and for the montages if you see, all beautiful montages. Asalu okkati kuda, I mean I feel that it's nothing less than a proper I don't know. Okay, thank you. Okay. And I thank everybody in this, Gary, Vishwa garu, Sunil Kashyap garu, Kittu Bisa Pragada, నాకు and Tamareddy Bharadwaja garu, Geeta Murthy garu. Thanks a lot. I'm sorry about the name miss ayunte, please do excuse me. And thanks a lot to each and everyone for coming and blessing us. Thank you. Of this project, and we are like very new entrants, so మేము ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. It's great associating with a team like this, so hope to continue. So Abhiram Mangala Entertainments, it's on my son's name, he's 7 months old. So first నాకు చేతు కాన్సెప్ట్ చెప్పినప్పుడు I just heard the song and I said okay, I'm in with this project. నేను అడగలేదు ఇంకా స్టోరీ ఏంటి ఇంకేంటి అని ఏం అడగలేదు. She just showed me the song and I said I'm like okay, and that's how I got into the project. లింగ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వంశీరెడ్డి గారు డైరెక్టరు, తను యూఎస్లో ఉండడం వల్ల తను రాలేకపోవడం వల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.